సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచల ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కోసం డిజిటల్ సేవల వినియోగం ఈ రోజు నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా ఫెడరల్ బ్యాంక్ వారు దేవస్థానానికి సమర్పించిన కియోస్క్ మిషన్ సేవలను భక్తుల కోసం ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ఆలయ ఈవో రమాదేవి భక్తుల కియోస్క్ మిషన్ ఉపయోగించి తమకు కావలసిన ప్రసాదాలను నిమిషంలోనే టోకెన్ పొంది ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వేయించేసినటువంటి రామచంద్ర స్వామివారి ఆధ్వర్యంలో మనం అన్ని సేవలన్నీ కూడా డిజిటలైజేషన్ చేసుకున్నాం, ఆన్లైన్ చేసుకున్నాం, టికెటింగ్ చేసుకున్నాం. అలాగే కొత్తగా భక్తులకు అందుబాటులో అంటే ముఖ్యంగా లడ్డూ ప్రసాదాల క్యూ అన్ని పెద్దగా ఉండడం, అంటే విశేష దినాలు శని ఆదివారాలు ఎక్కువ మంది భక్తులు వస్తుండడం వల్ల వారికి అన్ని కూడా సేవలు వారి చేతిలోకి అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో మనం ఈ డిజిటలైజేషన్ ద్వారా ఒక కియాస్క్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కియాస్క్ లో వారి మాతృభాష అయినటువంటి తెలుగు కానీ లేదా హిందీ కానీ లేదా ఇంగ్లీష్ కానీ ఆ 3 భాషల్లో కూడా ఇక్కడ వారు వచ్చి ప్రసాదాన్ని మహాప్రసాదం, లడ్డు ప్రసాదం, పులిహోర ప్రసాదం ఇలాంటి ప్రసాదాలన్నిటి కూడా ఇక్కడే ఉండి వారి మొబైల్ ద్వారా QR కోడ్ ఉపయోగించి వారు ప్రసాదాన్ని తీసుకునేందుకు భక్తులందరికీ కూడా చేరువలో తీసుకురావడం జరిగింది. ఇది ఇలాగే ఇది సక్సెస్ఫుల్ గా మనం ఈ రోజు ఇక్కడే కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి టెంపుల్ కి దగ్గరలో, కౌంటర్ కి దగ్గరలో ఉండడం వల్ల భక్తులకు చాలా